ఓం నమ శివాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ ధనలోభి, నీకు కలిగిన సందేహాలన్నిటికీ సమాధానం చెప్తాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహం సంభవిస్తుంది. కావున శరీర ఉత్పత్తి కర్మ కారణమవుతుంది. శరీర ధారణం వలన ఆత్మ కర్మను చేయు కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుంది. పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరిస్తున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమునకు అహంకారముగా ఆవరించి వ్యవహరిస్తున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణం అవుతుండను. కాగా అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లా చెప్పెను. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపం. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలువన్నీ వ్యాపారం నందు ప్రవర్తింపజేసేవాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అనబడుతుంది. నేను అనునది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకోవాలి. ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరము గల శరీర ఇంద్రియాలకు కూడా నామరూపముతో నుండి నశించును. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్నాయో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను, సుఖంగా ఉంది అలా అని అనుకునేదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసినట్లే ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహించాలి. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయక సచిదానంద రూపమొక్కటే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణం ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, మరణించుట మొదలగు 6 భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదేనని ఏ విధముగా గ్రహిస్తామో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవలెను. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు. జీవుల కర్మఫలాన్ని అనుభవించుదురని తెలుసుకోవలెను. అందువలన మానవుడు గుణసంపత్తు కలవాడై గురువుని ఆశ్రయించి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మ అనుష్ఠానం చేయాలి. మంచి పనులు చేసినా కూడా ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఈ విధముగా తెలియజేయను. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.